రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదన్నారు పుతిన్. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అన్నారు. అయితే ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. రైట్ అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఎన్నికల్లో ట్రంప్ పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారన్నారు పుతిన్. తన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరమని తన ఆలోచన ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరన్నారు. ఇక ఇదే అంశంతో మనతో డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెట్టపాటి పుల్లారావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అమెరికాలో ట్రంప్ కు రక్షణ లేదు అనైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చంటారు? ఈ వ్యాఖ్యల వెనుకున్న ఆంతర్యం ఏంటంటారు? ఒకటి మనం మర్చిపోకూడదు, ట్రంప్ ఈవేళ రష్యా అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ గా కంప్లీట్ కంట్రోల్ 2000 సంవత్సరం మే నుంచి ఉన్నాడు. దాదాపు 24 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఫుల్ పాలిటిక్స్ తెలుసు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తెలుసు, విదేశాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసు. తర్వాత ఆయనకి అమెరికాకి మంచి సంబంధం లేదు. ట్రంప్ ఉన్న 4 సంవత్సరాలు 2016 నుంచి 2020 వరకు మంచి సంబంధం ఉన్నది. ట్రంప్ ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వ్యవహారం ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నది. రష్యా మీద మొత్తం యూరోపియన్ దేశాలు అందరూ, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అందరూ వ్యతిరేకం అయ్యారు. రష్యా అగ్రెసివ్గా ఉన్నది బుద్ధి చెప్పడానికి. యుక్రెయిన్లో పుతిన్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఇలాంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వే ఫస్ట్ మాట ఏమన్నాడంటే, ట్రంప్ నేను రాష్ట్రపతి అవిన ఆ రోజున యుద్ధం ఆఫ్ చేసేస్తాను. యుద్ధం ఆఫ్ చేస్తే ఎలా చేస్తాడంటే యుక్రెయిన్ నాగమంటాడు, డబ్బేమనంటాడు, ఏదో చేస్తాడని వార్నింగ్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇస్తున్నాడు. అది రష్యాకి పెద్ద లాభం వస్తుంది. రష్యాకి 1,00,000-2 లక్షల సైనికులు చచ్చిపోయారు ఇప్పటికీ అనుకోకుండా. ఎంతో స్థలం గెలిచిన యుక్రెయిన్ ఓ పక్కన ఓడిపోతుంది, ఇంకా సోల్జర్స్ లేరు. సో డొనాల్డ్ ట్రంప్ మీద చాలా ఆధారపడి ఉన్నాడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన ఏ మాట అన్నా ప్రపంచం అంతా అప్పుడు విని భయపడుతున్నారు. సో ట్రంప్ని సైకాలజీ కూడా వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్కి బాగా తెలుసు. ఆయన పొగడాలి, ఆయన చాలా గొప్పవాడు అనాలి, చాలా ఇంటెలిజెంట్గా పొగడాలి. అది ట్రంప్ లొంగిపోతాడని గత 8 సంవత్సరాలు ఆయన వీక్నెస్ తెలుసు. సో ఇది చాలా ఇంటెలిజెంట్గా ఆయన చంపైపోయారు, ఎంత దురదృష్టం, అలాంటి మాటలు అంటున్నాడు. అది తప్పకుండా ట్రంప్ హ్యాపీ అవుతాడని తెలుసు. ట్రంప్ చేతిలో ఉన్నది రష్యా ఫ్యూచర్. ట్రంప్ కనుక యుక్రెయిన్ వెనకాల వెళితే రష్యాకి తీరం లోటు జరిగిపోతుంది, పుతిన్ దిగిపోయే పరిస్థితి వస్తుంది. పుతిన్ ఆయన రాజకీయం ఆయన చేస్తున్నా ఇలా మాట్లాడాక ట్రంప్ మీద ఎఫెక్ట్ ఏముంటుందో లేదో తెలియదు, కానీ యుక్రెయిన్ మీద, మిగతా యూరోపియన్ దేశాల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ట్రంప్కి చాలా దగ్గర పుతిన్, అందుకునే ఇలాగంటున్నాడు, మనం ఏదో చేయాలని అంత అన్సర్టనిటీ క్రియేట్ చేయడానికి, వ్లాదిమిర్ పుతిన్ లాభించడానికి, వ్లాదిమిర్ పుతిన్ ఇలాగ ట్రంప్ని కూడా ఇంకా ప్రెసిడెంట్ జనవరి 20నే అవుతాడు, కానీ ఆల్రెడీ ట్రంప్ ఎన్నో వార్నింగ్లు ఇస్తున్నాడు ఇతర దేశాలకి. కెనడా, మెక్సికో, చైనా వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తే వాళ్ళు వణికిపోతున్నారు ఏం చేస్తాడని. ఆ ట్రేడ్ వ్యవహారం వాణిజ్యం ఆఫ్ చేస్తాడు. సో ఇది వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ మైండ్లో ఉండాలి, ట్రంప్ మైండ్లో యుక్రెయిన్ యుద్ధం ఉండాలి అని చేసిన పని. రైట్ పుల్లారావు గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న ఒక అధ్యక్షుడికి సంబంధించి రష్యా అధ్యక్షుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వెనుక అంటే ఎన్నికల ప్రచారంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు హత్యాయత్నం జరిగింది, అది మనందరికీ తెలిసిందే. బట్ పర్టికులర్ గా ట్రంప్ కి రక్షణ లేదు అని పర్టికులర్ గా అయితే ఈ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ వార్న్ చేయడం వెనుక ఏముందంటారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండి చేశారా, లేకపోతే దీన్ని ఎలా చూడొచ్చు? ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు ఫుల్ ప్రొటెక్షన్ ట్రంప్ ఉన్నది. అది ట్రంప్కి ఆయనకి సంబంధం ఉన్నది. ట్రంప్ మీద ఆయనకి మమకారం, ఎఫెక్షన్ ఉన్నది. ఒక మంచి వ్యక్తి అని ఒక పోస్ట్ చేస్తున్నాడు వ్లాదిమిర్ పుతిన్.
ఇన్నసెంట్ గా కాదు, ఇది చేయాలని చేస్తున్నారు. ఒక విరోధి దేశంగా ఉన్నది ఇప్పుడు అమెరికా, రష్యా. కానీ అక్కడ రాబోయే ప్రెసిడెంట్ అని ఆయన పొగుడుతున్నాడంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అందరికి ఆలోచన తేవటానికి, ట్రంప్ని హ్యాపీ చేయటానికి. అది మెయిన్ ఆబ్జెక్టివ్. సో అంటే ఉన్న విరోధం తగ్గించుకోవడానికి ఈ అంటే జస్ట్ లైక్ ఇంప్రెషన్ కోసమే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారంటారు, అంతే తప్పితే ఎలాంటి థ్రెట్ లేదంటారు. అంటే కన్ఫ్యూజన్ కూడా చేశారు కదా. యుక్రెయిన్ వాళ్ళు ఏమనుకుంటారు, కూడా పెద్ద పెద్ద సంభాషణ గాసిప్ ఏమిటంటే అమెరికాలో ట్రంప్ సీక్రెట్ గా పుతిన్ తో మాట్లాడుతూ ఉంటాడు అని అలిగేషన్ ఉన్నది. అది నిజం కాదు, ఎందుకంటే వాళ్ళ సిఐఏ అన్ని ఓట్ చేస్తారు కాబట్టి ఉండదు. కానీ ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు భారతదేశం ఉన్నది, మనకి బంగ్లాదేశ్ పడుతుంది. సడన్ గా భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు అక్కడ ఉన్న మొహమ్మద్ యూనుస్ గురించి మంచి మాటలు అన్నాడు అనుకో, మనకి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఏమవుతుంది, వెనకాల ఏం మాట్లాడుకున్నారు, ఏం జరుగుతుందని అది క్రియేట్ చేసి వ్లాదిమిర్ పుతిన్. ఈవేళ అమెరికాలో, యూరోప్ లో మీడియా అంతా పుతిన్ ఎంతో ఆయన కన్సర్న్, ఆయన జాలి, ఆయన బాధ ఆయన ఎక్స్పోజ్ చేసినట్టుగా ఎక్స్ప్రెస్ చేశాడు. పుతిన్ ఇస్ అ వెరీ ఇంటెలిజెంట్ పాలిటీషియన్. 25 సంవత్సరాలు సర్వైవ్ అవ్వాడు. 2000 సంవత్సరం నుంచి ఆయన రష్యా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. 2000 సంవత్సరం 10 సంవత్సరాల ముందల ఆయన ఒక డిప్యూటీ మేయర్ లెనిన్గ్రాడ్ లో ఉండేవాడు. అంతే. ఆ సడన్ గా ఎలాగొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చి పెట్టారు, అది ఎవరు ఇప్పుడు వరకు అర్థం అవట్లేదు. సో పుతిన్ చాలా లోతు మనిషి. ఆయన ఈ మాటలు అంతం వల్ల చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఆయన ఏదో మమకారం ఉన్నట్టుగా ట్రంప్ మీద ఎంతో అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా ప్రపంచానికి కూడా మెసేజ్ ఇస్తున్నాడు కదా. ఆ మెసేజ్ ఇచ్చాడు. సో సక్సెస్ అవ్వాడు. ఆ మెసేజ్ వల్ల ఆ న్యూస్ అంతా ప్రపంచం చుట్టూరా తిరుగుతా ఉన్నది. అది కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది అందరిలో. అది యుక్రెయిన్ కూడా బాధ కలిగిస్తుంది. సో ఇవన్నీ టాక్టికల్ గా ఒక అండర్ కవర్ దెబ్బల్లాగా మాటలు పెడతాం. మిస్ఇన్ఫర్మేషన్ అంటారు, డిస్ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ కాకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మరి ట్రంప్ ఏ విధంగా తీసుకుంటారనుకోవచ్చు? ట్రంప్ చాలా ఆనందపడతాడు. అందరికీ చెప్తాడు, నా మీద రష్యా ప్రెసిడెంట్ కి ఎంత ప్రేమ ఉన్నదో, నేనంటే ఎంత కన్సర్నో, నన్ను ఎలా పొగుడుతున్నాడో అని చాలా ఆనందపడతాడు. ట్రంప్ దగ్గర చాలా ష్రూడ్ మ్యాన్, అన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఆయనకు ఉన్న వీక్నెస్ అందరూ అర్థం చేసుకున్నారు. ఏంటంటే పొగిడితే చాలా ఆనందపడతాడు. ఎవడు పొగిడేడు చూడు, ఏముంటుందో చూడు, పొగిడితే చాలు. పొగడతల వెనుకున్న ఆంతర్యాన్ని గ్రహించలేరంటారు. అదే అక్కడికి వచ్చేటప్పటికి ఆయన చాలా ఫేమస్. అలాగా ఆయన మిగతా ప్రెసిడెంట్స్ లాగా, ప్రైమ్ మినిస్టర్స్ లాగా పెద్ద ఫైల్ వర్క్ ఇవన్నీ ఏం చూడదు, అసలు చూడదు. 3-4 టీవీ సెట్స్ ఉంటాయి ఆయన గదిలో. టీవీ చూస్తూ ఉంటాడు, న్యూస్. దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ ఆ న్యూస్ మీద తీసుకుంటా ఉంటాడు. ఎవరైనా ఆయన గురించి ఏ యాంకరో లేకపోతే ఎవరో డిబేట్స్ లో ఆయన పొగుడుతున్నాడంటే అదెవడో కనుక్కోమంటాడు. వెంటనే కనుక్కుని బాగా పొగుడుతున్నాడంటే వాడికి ఉద్యోగాలు ఆఫర్ చేస్తాడు వైట్ హౌస్ లో. అక్కడ అవన్నీ జరిగినాయి. అందరూ అమెరికాలో చేస్తారు, అందరు అమెరికాలో నవ్వుతారు. కానీ వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఆయన వ్యవహారం ఇంతే అని. మిగతాదంతా చాలా గడుసు మనిషి, చాలా క్విక్ మనిషి, చాలా బలమైన మనిషి, అన్ని తెలుసు, ధైర్యం ఉన్న మనిషి ట్రంప్. కానీ ఈ వీక్నెస్ ఉన్నది. ఆ వీక్నెస్ వ్లాదిమిర్ పుతిన్ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ గా జరిగినాయి. ట్రంప్ కి సమయం ఉండదు మీకంతా చెప్పటం. రైట్. ఓకే, థ్యాంక్ యూ.